ఎట్లా వచ్చింది పంట? రేటు ఏమి అంతగా ఈ వర్షాలు వచ్చి అంతగా పడలేదు సార్. ఏమి విడిపిస్తున్నావమ్మా? ఇది నా ఎర్రగుండిందంతే ఏరుతాం. అది గొగ్గిలు దాడ వేసాం కదా దాడి వేరితే ఏం ధర పోతుందేమని ఏరేస్తాం సార్. ఇవి ఏరేస్తాము. ఇవి ఏరేలుకుంటే ఆడ అది ఇట్లుండదు ఇది ఇట్లుండదు అని పేర్లు పెడతారు సార్. ఇదంతా ఏంటి పాడైన పడతా? ఇది అంతా అది టేస్ట్ ఇది పాడైంది. అది గుడ్డు ఇవి ఇట్లాంటివన్నీ ఏరి పెట్టాలా అంతేనా? ఇది బాగున్నట్టేనా? ఈ ఎర్రగా ఉంది కదా ఇది? అదే మామూలే సార్. అది వచ్చేది అంతా వల్ల ఏరాలంటే కాదు సార్. అది మనకి ఎట్లా వచ్చింది ఈసారి పత్తి? బాగా పండిందా? కొంచెం తక్కువ పండిందా? ఎక్కువ పండిందా? అంతగా వచ్చలేదు సార్. వాన ఎక్కువ తక్కువ కదా. వాన ఎక్కువ తక్కువ అంతా కింద రాలి టేస్ట్. ఈసారి పంట బాగా పండినట్ట పండనట్ట? కొంత దెబ్బే సార్. రైతులు దెబ్బే. పంట అంతగా చాలా వచ్చలేదు. ఈ వర్షము ఎక్కువ తక్కువ అవుతుంది సార్. అది వర్షం వల్ల ఏమైంది పంటకి? తగ్గిందా? మగ్గ జోంపట్టి అట్లా ఫుల్ వచ్చేసింది. కుల్లి కింద శంగనో టేస్ట్ దాంట్లో కాయ అంతా వేస్ట్ తెంచి తెంచి పారేయాలి దాన్ని. కాయని కుళ్ళిపోయి వానొచ్చి కాయ కుళ్ళిపోయి దెబ్బ తింటది అనమాట. ఎట్లా రేట్ ఎట్లా ఉందంట? రేటు 4,000 కాడనెళ్ళి 7,500 300 200 పోతుంది అంట సార్. 7,200 200 300. ఇప్పుడు ప్రభుత్వం కూడా కొంటుంది కదా. ఒక 10 రోజులు పోతే ప్రభుత్వం కూడా కాటన్ కార్పొరేట్ CCI వాళ్ళు కూడా కొంటారు దీన్ని. జాగ్రత్తగా ఇవన్నీ ఇడిపించుకొని కొనుక్కోండి. ధైర్యంగా ఉండండి. ఏం కాదు. ఏదైనా రేటు తక్కువ వచ్చినా ఇటు వచ్చినా ఏదైనా ఇబ్బంది వస్తే వచ్చి చెప్పండి నాకు, సరేనా? ధైర్యంగా ఉండాలా. ఏం కాదు. లాభం వస్తుందనా నష్టం వస్తుందనా? కూలి పడుతుంది సార్. కూలికి నష్టం వస్తుంది. చేసిన దానికి కూలి అనేది పడాలా అంతే. మోస్తరు పండింది. ధైర్యంగా ఉండండి. మంచి రేట్ వస్తుంది. లేకపోతే CCI వాళ్ళు కొంటారు. రేట్ వస్తుంది. 8,000 రూపాయల పైన ఉంటుంది CC రేటు. వస్తే బాగా అమ్మి టయానికి డబ్బు చేసి